नेशनल पार्टी के तरीके के लिए केसीआर जिस तरीके से बिहेव कर रहे हैं उसका पर्दाफाश करना ये हमारी राष्ट्रीय जिम्मेवारी भी है और प्रादेशिक जिम्मेवारी भी है जिसको हम निभा रहे हैं। मैंने तो कोरोना के सारे नॉर्म्स फॉलो किए and that is why your police commissioner did not have any answer. He thought that I will take law and order in my own hands. We know how to fight democratically and how to see that we do not overstep the laws, but at the same time हम प्रजातांत्रिक तरीके से लड़ते हैं। लेकिन आपने कोरोना कहा तो मैं हमेशा ये कहूंगा कि केसीआर कोरोना तो बहाना है, सही में तो प्रजलू को दबाना है। आप दबाने पर लगे हो। ये तेलंगाना की प्रजलू को आप दबा नहीं सकते। ये बहाना है कोरोना का। और मैं कहने के लिए नहीं कह रहा हूं, आपको एक छोटा सा सिर्फ आपकी मेमोरी को शार्पन करने के लिए थोड़ा सा मैं दृश्य आपको दिखाना चाहूंगा। आप जरा इसको भी देख लीजिए कि कोरोना की दुहाई देने वाले బాధ అది ఏమంటుందంటే కరోనా వస్తే మాస్క్ ఇచ్చే పరిస్థితి లేదు. కరోనా వస్తేనే అధ్యక్ష ఇంతమంది కూర్చొని ఎంతమంది మనం అధ్యక్ష స్టాఫ్ మనం అంతా కలిపి 120 మంది ఉన్నాం. ఒక్కరికైనా మాస్క్ ఉన్నదా? అంటే మనం చచ్చిపోతాం. మరి ఏ ఒక్క ఆరోగ్య మంత్రి గారు వచ్చిన దేవుడి వల్ల వారికి కూడా మాస్క్ లేదు. మరి డాక్టర్లు ఎందుకంటే అందరికన్నా ముందు ఆయనకే కట్టాలి ఉంటే అవసరం ఉంటే ఇంతమంది లేనటువంటి మాస్క్ పట్టుకుంది. ఈ మాస్క్ ఎందుకు అవసరం? అసలు కరోనా మన రాష్ట్రంలో రాలేదు అధ్యక్ష. అది మన రాష్ట్రంలో పుట్టిన జబ్బు కాదు, ఎక్కడో చైనా దేశాలు ఉచితాల పెట్టింది. అయితే ప్రయాణాలు చేస్తారు కాబట్టి ఇప్పుడు విమానాలు ఎక్కువైనాయి కాబట్టి ఓడలు ఎక్కువైనాయి కాబట్టి చేస్తారు కాబట్టి ఆడికెళ్ళి ఏమైనా వచ్చేది ఉంది. ఆడికెళ్ళి కాదు, ఆడికెళ్ళి పోయి ఇంకొక ఆడికెళ్ళి ఏమైనా వస్తే దాంతోనే అన్ను ఇన్నో వస్తూ ఉంది దేశంలో. అది ఇంత పెద్ద 130 కోట్ల మంది భారతదేశం ఇప్పటి వరకు వచ్చింది 35 మందికే. ఎంతమంది? 31 మందికి వచ్చింది ఇంత పెద్ద దేశంలో. అలా ఒక్కడో సన్యాసి దరిద్రుడు మన దగ్గర కలవచ్చు. ఆడు కూడా డైరెక్ట్ మన దగ్గర రాలే. ఆ చైనాకి వెళ్ళి దుబాయ్ పోయి కాలబెట్టినాడు. దుబాయ్ నుంచి బెంగళూరు పోయింది, బెంగళూరుకి వెళ్ళి మన హైదరాబాద్ వచ్చింది. రాగానే మన ఈడల రాజేంద్ర గారు దొరకబట్టిన గాంధీరావు గారు స్పెషల్ వాడు పడేసి ట్రీట్మెంట్ ఇస్తాను. రాత్రి కూడా పోయించిండు. ఆయన కూడా మంచిగా బతుకులేదు, చచ్చిపోయే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో సింగల్ మనిషికి కరోనా వ్యాధి రాలేదు. तो कोरोना तो बहाना है, प्रजलू को दबाना है और हम ये लड़ाई निर्णायक मोड़ तक लड़ेंगे। मैं अपनी बात यहीं पर समाप्त करता हूं, बट ये लड़ाई प्रजातांत्रिक तरीके से अंतिम निर्णायक मोड़ तक, डिसाइसिव एंड तक लड़ी जाएगी। హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.